బయటికి కారుతున్న మీ కన్నీళ్లను తుడుచుకున్నా మీ మీ మనసులో బాధ మాత్రం నాకు కనిపిస్తుంది బాబు. మిమ్మల్ని ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు నమ్మకం ఉంది రాహుల్ బాబు. ఎందుకంటే మీ గురించి నాకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. ఎందుకంటే నేనే మీ సరస్సుని కాబట్టి. మీరే తప్పు చెయ్యరు బాబు. కళ్ళలో కూడా మీరే తప్పు చెయ్యరు. అది నాకు తెలుసు. అసలు గెస్ట్ హౌస్ లో ఏమీ జరుగుండదు బాబు. ఇదంతా ఆ ప్రీతి చేసిన కుట్ర. నీకెలా తెలుసు? అయినా నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? తెలియకుండా ఎలా ఉంటుంది బాబు? మొదటి నుంచి మన మధ్య దూరం పెంచాలని చూస్తుంది ఆ ప్రీతి. అందుకే దొరికిన ప్రతి అవకాశాన్ని ఇలా తెలివిగా వాడుకుంటుంది. ఆ ప్రీతి కుట్రని, దాని నాటకాలని సాక్ష్యాలతో సహా నేను బయట పెడతాను బాబు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కోసం ఇదంతా అది చేసిన కుట్ర అని అందరి ముందు నిరూపిస్తాను. మిమ్మల్ని నేనే దక్కించుకుంటాను. మిమ్మల్ని నమ్మించడానికి నేను ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా నేనే సరసునని మీకు నమ్మకం కలగడం లేదు కదా. కనీసం దాన్ని మోసం తెలిసిన తర్వాతైనా నేనే మీ సరసునని నమ్మండి బాబు. నాకు అది చాలు. మీరు చెప్తే ఏమో అనుకున్నాను కానీ అచ్చం వాణి అదే మన సరస్సులోనే ఉందండి. రా బ్రాహ్మణి. బ్రాహ్మణి, వాళ్ళు ప్రీతి వాళ్ళ పేరెంట్స్. నమస్కారం అండి. నమస్తే. సరస్సు దూరమైన తర్వాత రాహుల్ సైకలాజికల్ గా చాలా డిస్టర్బ్ అయ్యాడు. ఈరోజు వాళ్ళు కొంచెమైనా మార్పు రావడానికి, మళ్ళీ మా అందరికీ రాహుల్ దగ్గర అవ్వడానికి కారణం ఈ బ్రాహ్మణి. మాకు, మా కుటుంబానికి ఇంత సాయం చేసిన బ్రాహ్మణంటే నాకెంత అభిమానమో అంతకు మించి గౌరవం కూడా ఉంది. ఇటివు ప్రీతి. తీసుకోమ్మా. అయ్యో, నాకెందుకండి? ప్రీతికి చీర కొనాలని వెళ్ళాను. ఎందుకో మనసులో నువ్వే గుర్తొచ్చావు. అందుకే నీక్కూడా తీసుకున్నాను. తీసుకోమ్మా. అభిమానం తెస్తుంది కదా, కాదనకూడదు.
మీ పీడ విరగడయింది అనుకుంటే పోటీకి వస్తున్నావేంటే? చెబుతా నీ సంగతి. ఆంటీ, చీర ఇవ్వటమే కాదు, ఈ ఫంక్షన్ మొత్తం బ్రాహ్మణినే దగ్గరుండి చూసుకోమని మీరు చెప్పండి ఆంటీ. ఎప్పటికీ తిరిగి రాదన్న నా ప్రేమ, నా కోసం వస్తుందనుకునే ఆ అమాయకత్వం, నా భార్యగా సరసుకు తప్ప ఎవ్వరికీ చోటు లేదని చెప్పలేని చేతగానితనం. ఎవరికీ చెప్పనవసరం లేదు. నీలో ఉన్న నిజాన్ని నువ్వొక్కడివి నమ్మితే చాలు. ఏ నిజం? ఇంట్లో ఉన్నది బ్రాహ్మణి కాదు, నీ సరస్సు అన్న నిజం. వద్దు నవ్య, ఇప్పుడు దాని గురించి మాట్లాడి నా బాధని కోపంగా మార్చొద్దు. ఈ కోపమే నీ బాధకు కారణమని ఎందుకు తెలియట్లేదు? అంటే ఏంటి? బ్రాహ్మణి నటన్ని కూడా నిజమని నమ్మమంటున్నావా? బ్రాహ్మణి కాదన్నయ్యా, తను సరస్సు. ప్రేమకి ద్వేషానికి మధ్య నువ్వు కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను కన్ఫ్యూజ్ అవడం కాదు, నువ్వు ఆ బ్రాహ్మణి మాటలకి నటనకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నన్ను నమ్మించాలని చూస్తున్నావు. నమ్మించడం కాదు, నిజం చెప్పాలని చూస్తున్నాను. ఏది నిజం? సరస్సుని లవ్ చేసింది, తనతో లైఫ్ షేర్ చేసుకున్నది నేను. ఏది నిజమో ఎవరిది నాటకమో తెలుసుకోలేనంత పిచ్చివాణ్ణి మాత్రం అనుకోదు. నా సరస్సు రూపంలో ఉందన్న ఒకే ఒక్క కారణంతో నన్ను నమ్మించడానికి ఇన్ని రోజులు మీరు చేసిన కవరింగు మోసం ఇక చాలు. మోసం చేసింది మేం కాదు, నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. నిజాన్ని అబద్ధం అనుకొని నీ జీవితాన్నే కాదు, సరస్సు జీవితానికి కూడా అన్యాయం చేస్తున్నావు. ఒక్కసారి తనని సరస్సు అని నమ్మి చూడన్నయ్యా. నీకే పరీక్ష కావాలన్నా పెట్టు, తను పాస్ అవుతుంది. మీ ప్రేమ గెలుస్తుంది. గెలిచేది ప్రేమ కాదు, ఆ బ్రాహ్మణి పంతం, దాంతో మీరు ఆడిస్తున్న నాటకం. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే. నా సరస్సు గురించి నాకు బాగా తెలుసు. నువ్వు మాత్రం ఆ బ్రాహ్మణి మాటలకి డ్రామాకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వదు. దయచేసి నన్ను టార్చర్ పెట్టకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. అది కాదన్నయ్యా. ప్లీజ్ నవ్య, అర్థం చేసుకో. ఇక్కడి నుంచి వెళ్ళు. పాపం, నీ మొగుడు పెళ్లికి నన్ను పెళ్లి కూతురుగా రెడీ చేస్తుంటే నీకెలా ఉంది సరసు? చెప్పొద్దులే. నీ ఫీలింగ్స్ అన్నీ నీ మాటల కన్నా గొప్పగా నీ కళ్ళలో కనిపిస్తున్నాయి. నీ గురించి తెలిసిన రోజే తొందరపడి నిజం చెప్పేసుంటే ఈరోజు ఇంత హ్యాపీనెస్ వచ్చేదే కాదేమో. ఆ రోజు నన్ను కంట్రోల్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అయ్యో, అదేంటి సరసు అంతా ఉడుక్కుంటున్నా? ఓ, నా అందానికి దిష్టి పెడుతున్నావా, లేక ఈ అందానికి దిష్టి తీయాలనుకుంటున్నావా? ఏదో ఒకటి మాట్లాడు సరసు. అలా సైలెంట్ గా ఉంటే నీ బాధ నాకెలా తెలుస్తుంది చెప్పు? ఓపెన్ యువర్ మౌత్ సరసు, కమ్ ఆన్. వీటిని తీసుకెళ్ళి తనకిచ్చి రెడీ చేయించి తీసుకురండి. పెళ్లికి ఒప్పించిన దానివి నువ్వే తీసుకెళ్ళి ఇవ్వచ్చు కదా, మళ్ళీ మేమెందుకు? ఎక్స్క్యూజ్ మీ. నేనేదో చేసింది తప్పైనట్టు అలా మాట్లాడతారేంటండి? మ్యామ్, తప్పు అని కాదు. రాహుల్ చాలా డల్గా ఉన్నాడు. వాడికి ఇష్టం లేదేమోనని డాడ్ డల్గా ఉన్నారు. అంత ఇష్టం లేనివాడు ప్రీతికి దూరంగా ఉండాల్సింది తేజ.
తెలుసో తెలియకో చేసిన తప్పుకి పర్యవసానమే కదా ఈ ఫంక్షన్. అంటే ఏంటి వాగ్దేవి? వాడికి వేసిన శిక్షని ఇక్కడ వేడుగ్గా మార్చాను అని చెప్తున్నావా? కాదు, ఈ శిక్షతోనైనా వాడిలో మార్పు రావాలని తల్లిగా కోరుకుంటున్నాను. గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్లొచ్చేమో గాని నీళ్లు తాగించలేం. ఇప్పుడు కాకపోతే తర్వాత. అలసిపోతే, దాహం వేస్తే తాగాల్సింది నీరేనండి, చూడాల్సింది చెరువే. నాకు ప్రీతి మీద నమ్మకం ఉంది. రాహుల్లో ఈరోజు కాకపోయినా రేపైనా మార్పు ఖచ్చితంగా వస్తుంది. మీరు తండ్రిగా ఇలా కోపంగా ఉండడం నాకిష్టం లేదు. దయచేసి పెళ్ళయ్యే వరకు నవ్వుతూ ఉండండి. మీకు నవ్వు రాకపోయినా కనీసం నటించండి. ప్లీజ్ నా పరువుని కాపాడండి. రిక్వెస్ట్ చేస్తున్నాను. తేజ, మ్యామ్. వెళ్ళు, రాహుల్ని త్వరగా రెడీ చేసి తీసుకురా. ఓకే మ్యామ్. హలో అరుణ. డాడ్, మ్యామ్ నమ్మకం నిజం అయితే రాహుల్తో పాటు మనకు కూడా మంచిదే కదా. పదండి డాడ్. ఏంటి జ్యోతి, ఈ టైంలో కాల్ చేసా? ఇంట్లో ఉన్నది సరస్సు అని కన్ఫర్మ్ అయిందా? లేదు మేడం, ఈరోజు రాహుల్కి ఈ ఇంట్లో ఉంటున్న ప్రీతికి ఎంగేజ్మెంట్. అది చెప్పడానికే కాల్ చేశాను. వాట్? ఎంగేజ్మెంటా? అవును మేడం. ప్రీతి వాళ్ళ పేరెంట్స్ యుఎస్ నుంచి వచ్చారు. ఇల్లంతా చుట్టాలు, జనం, డెకరేషన్ చాలా హడావిడిగా ఉంది. వాగ్దేవి గారు చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. సరస్సు ఉండగా రాహుల్కి ఇంకో పెళ్ళేంటి? వాగ్దేవి ఇంట్లోనే ఉందా? కోడల్ని ఇంట్లో పెట్టుకుని కొడుక్కి ఇంకో పెళ్లి చేస్తుందా? చెప్పాను కదా మేడం, ఈ అమ్మాయి సరస్సులా ఉన్న బ్రాహ్మణి అని. నువ్వు చెప్పడం కాదు, నాకు సాలిడ్ ప్రూఫ్ కావాలి. అందుకే కదా నిన్నక్కడికి పంపించింది. మేడం, ఈ ఇంట్లో ఉన్నది సరస్సు అయితే భర్తకు వేరే అమ్మాయితో పెళ్ళవుతుంటే సైలెంట్ గా ఎందుకుంటుంది? గొడవ పెట్టడమో లేదంటే రాహుల్ని తీసుకుని ఎక్కడికైనా వెళ్లిపోవడం చేస్తుంది కదా. ఈ రెండూ జరగలేదంటే తను ఖచ్చితంగా బ్రాహ్మణి అనే కదా. ఇదంతా నా గురించి తెలిసి ఎస్కేప్ అవ్వడానికి ఆ అత్తా కోడళ్లు కలిసి చేస్తున్న ప్లాన్ అని ఎందుకు అనుకోకూడదు? లేదు మేడం, నాకలా అనిపించట్లేదు. ఇది బ్రాహ్మణి అని నేనే కాదు, ఇంట్లో వాళ్ళు, ఆఖరికి రాహుల్ బాబు కూడా నమ్ముతున్నాడు. అందుకే ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు మేడం. ఈ అనాలిసిస్ లో, రివ్యూ రిపోర్ట్లు నాకొద్దు. కళ్లతో చూసేదేది నిజం కాదు. అలా అని కళ్ళు మూసుకొని అబద్ధాన్ని నమ్మలేవు. అది సరస్సునో బ్రాహ్మణినో నువ్వు కన్ఫర్మ్ చేసుకొని నాకు చెప్పు. సరే మేడం, ఏ అప్డేట్ ఉన్నా మీకు కాల్ చేస్తాను. అప్డేట్ కాదు, నాకు క్లారిటీ కావాలి. అప్పుడే ఆ వాగ్దేవి మీద ప్రతీకారం తీర్చుకోగలను. నాకున్న బెస్ట్ అండ్ లాస్ట్ హోప్ నువ్వే జ్యోతి. డోంట్ డిసప్పాయింట్ మీ. ఓకే మేడం. వాగ్దేవి, నా ప్లాన్ ఫెయిల్ అయితే నీ పతనం డిలే అవుతుందే తప్ప ఎప్పటికీ నిన్ను వదిలే ప్రసక్తే లేదు. ఇక్కడికి ఎందుకు వచ్చా? ఏంటి సిస్టర్, సొంత బ్రదర్ని అడగాల్సిన క్వశ్చనేనా ఇది? ఇంకా రాలేదంటని చెప్పి నువ్వు ఫోన్ చేస్తావు నేను ఎక్స్పెక్ట్ చేస్తే ఎందుకు వచ్చావని అడుగుతావా? దిస్ ఈస్ వెరీ బ్యాడ్. నీ లూస్ టంగ్ అంటే అంత భయం నాకు. చాలా పగడ్బందీగా ప్లాన్ తో ఈ పెళ్లిని సెట్ చేసుకున్నాను. ఆల్రెడీ సరస్సుకి నా మీద డౌట్ వచ్చింది. నువ్వే చిన్న హింట్ ఇచ్చినా ఆ సరస్సు నిజం లాగుతుంది.
అప్పుడు మన కథ కాలిఫోర్నియాకే. నో వే సిస్టర్, హెల్ప్ చేసింది నేనే, ఎందుకు కొలాప్స్ చేస్తాను చెప్పు. డోంట్ వరీ. అదే డాడ్ వచ్చారు కదా, చూసి చాలా రోజులైంది. ఫంక్షన్ అయ్యే వరకు ఉండదు కానీ జస్ట్ అలా పలకరించి వెళ్ళిపోతాను. ఏం అవసరం లేదు. ఈ ఫంక్షన్ అయ్యాక మామ్ డాడ్ ని నేనే తీసుకొస్తాను. నువ్వు ఇప్పుడు వెళ్ళు. హాయ్ అభి. హాయ్ వనజ గారు. బాగున్నావా? యా ఫైన్. ఇక్కడే ఉండిపోయావే, లోపలికి రా. తీసుకురా ప్రీతి. పద. మేడం, అతనెవరు మేడం? అభి అని ప్రీతి వాళ్ళ అన్నయ్య. ఓ, నీ క్వశ్చన్స్ ఇంట్రెస్ట్ చూస్తుంటే ఇంట్లో పని చేయడానికి వచ్చినట్టు లేదు, ఏదో సీక్రెట్ ఏజెంట్ పని చేయడానికి వచ్చినట్టుంది. అలా ఏం కాదమ్మా, కొత్తగా కనిపిస్తున్నారు కదా, అందుకే అడుగుతున్నాను. లుకింగ్ సో బ్యూటిఫుల్. డాడీ, ఆంటీని కలిసిద్దాం. మీరు నిజం ఒప్పుకునే వరకు ఇక్కడి నుంచి నేను వెళ్ళను, మిమ్మల్ని వెళ్ళనివ్వను. ఇది నిజమైతే కదా నమ్మడానికి. ముందు నువ్వు తప్పుకో. బాబు, బాబు, లేదు బాబు, నిజాన్ని ఆధారాలతో సహా ఎప్పటికప్పుడు నిరూపిస్తున్నా ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటున్నారా తప్ప ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? ఈ కన్నీళ్లు నా కళ్ళల్లోవి కాదు బాబు, ఓడిపోతున్న నా హృదయానివి. నా గుండెల్లో మీ మీద పెంచుకున్న ప్రేమ దూరం అయిపోతుందేమో అన్న భయానివి. ఏదైనా కష్టం వస్తే దేవుడికి చెప్పుకుంటాం, కానీ దేవుడు ఇలా పరీక్షలు పెడుతుంటే నేను ఇంకెవరికి చెప్పుకోవాలి? ఎవరి సాయం తీసుకోవాలి? వాష్రూమా? రాహుల్ అక్కడుంటే మమ్మల్ని అందరినీ ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? లోపల రాహుల్ ఒక్కడే కాదు, ఎవరో ఉన్నారు. రాహుల్ రూమ్ లో, అది వాష్రూమ్ లో ఎవరుంటారు ప్రీతి? అది తెలుసుకోవడానికే మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చాను. రాహుల్, రాహుల్,
లోపలున్నావా? యా మేడం. బయటికి రా. నువ్వేంటి లోపల? అలా అడిగితే ఎందుకు చెప్తుంది ఆంటీ? దీని మీద, దీని బిహేవియర్ మీద ముందు నుండే నాకు అనుమానంగా ఉంది. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా దొరికింది. కమాన్ ప్రీతి, ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎందుకు ఆవేశపడుతున్నావు? ఇంకేంటి తెలుసుకునే తేజ? కాసేపట్లో నాతో ఎంగేజ్మెంట్ అని తెలిసి తనకి ఇక్కడేంటి పని? మాట్లాడు. అడుగుతుంది నిన్నే కదా? అంటే బట్టలు ఇవ్వడానికి వచ్చానమ్మా. ఏంటి బాత్రూంలోకా? బట్టలు అయినా బట్టలు నవ్య తీసుకెళ్ళింది కదా, నువ్వెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? అంత ట్రాష్ ఆంటీ. మనుషుల మీద నమ్మకం ఉన్నప్పుడు పరిస్థితులు బట్టి అనుమానం పెంచుకోకూడదు. జరిగిందేదో జరిగిపోయింది. ప్రీతి తల్లిదండ్రులు కూడా ఇంట్లోనే ఉన్నారు. ఈ విషయాన్ని పెద్ద చేయకుండా పద రా. రెడీ అయ్యావు కదా రాహుల్? రా, ముహూర్తానికి టైం అవుతోంది. ఓకే మేడం. కమాన్ ప్రీతి, అంతా క్లియర్ అయిందిగా. రా రా. థ్యాంక్స్ జ్యోతి. ఉదయం నుంచి తల పగిలిపోతుంది. ఎవరైనా కాఫీ ఇస్తే బాగుండు అనుకున్నాను. యూ కేమ్ లైక్ ఎ కాఫీ గాడెస్. మేడం మేడం మేడం, ఇది మీకు కాదు మేడం. ఎవరికైనా సరే వేరే ఇంకొకటి తీసుకెళ్ళు. నేను మాత్రం ఇది ఇవ్వను.
మీకు వేరేది రెడీ చేస్తాను మేడం. ఇది రాహుల్ బాబు కోసం తీసుకెళ్తున్నాను. ఏంటి, నీకు 20 రూపాయలిచ్చి వద్దంటే ఇంటికి తీసుకొచ్చి మా మేడంని ఒప్పించి నిన్ను పనిలో పెడితే ఆ విశ్వాసం కూడా లేకుండా నాకు కాఫీ ఇవ్వనంటావా? అది కాదు మేడం. ఏంటి నీ గోల? గోల కాదండి, ఆవేదన, హక్కుల కోసం ఆందోళన. ఇక నువ్వు ఒక్కదానివే మిగిలిపోయావా? రాహుల్ బాబుకి కాఫీ తీసుకెళ్తుంటే అమ్మగారు ఆపి ఇదే కాఫీ కావాలంటున్నారండి. ఏ అందులో ఏమైనా స్పెషల్ కలిపిందా అంత పట్టుపడుతున్నావు? అంటే పొద్దునుంచి తల నొప్పిగా ఉందండి. నీకు తలే లేదు, మళ్ళీ దానికో పూట. జ్యోతి, నువ్వు తీసుకెళ్ళివు. పెళ్ళానికి తలనొప్పంటే బాగా రాసే మొగుళ్ళుంటారు కానీ ఇలా బొంబాట్ చేసే మొగుళ్ళు ఎక్కడా ఉండరు. అమ్మా, ఇంకేం చేస్తాం, చచ్చినట్టు నా కాఫీ నేనే పెట్టుకుంటాను. ఇప్పుడెందుకు? అయినా నిన్నెవరు అడిగారు? ఉదయం నుంచి ఏమీ తినలేదు, నీరసంగా ఉంటుందని అరుణ్ సార్ ఇమ్మని చెప్పారు సార్. సరే, అక్కడ పెట్టి వెళ్ళు. ఎస్, అన్నయ్య, 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 అన్నయ్య వాష్రూంలో కూడా లేడు. కొంపతీసి ఎక్కడికైనా వెళ్ళిపోయాడా? అన్నయ్య, అన్నయ్య, నవ్య, మేడం అది అన్నయ్య, అన్నయ్య కనిపించట్లేదు మేడం. వాట్? కనిపించట్లేదా? మొత్తం చూసావా? యా మేడం, ఎక్కడా కనిపించట్లేదు. లేకపోవడం ఏంటి?
సరసు సరసు ముందు దాన్ని చూడాలి. రాహుల్ రాహుల్ తేజ ఎక్కడ లేడు మ్యామ్. అయ్యో ఏంటండి ఇది? అసలు ఏం జరుగుతోంది మన ఇంట్లో? శుభం అంటూ ఎంగేజ్మెంట్ పెట్టుకుంటే ఉన్న పళ్ళంగా రాహుల్ కనిపించకపోవడం ఏంటండి? రింగ్స్ ఇక్కడున్నాయేంటి? అంటే రాహుల్ని సరస్సు ఏమైనా? ఓ గాడ్! అయ్యో ఆంటీ! ఆంటీ ఆంటీ ఏమైంది ప్రీతి? రాహులే కాదా ఆంటీ, సరసు ఐ మీన్ ఆ బ్రాహ్మణి కూడా కనిపించడం లేదు. వాట్? అరే రండ్రా. రే పదండ్రా. రే విప్పేసి కట్టేండ్రా.